My expectation, whether it is met or not, I will follow you. ప్రభువా పలానాది నాకు కావాలి, అది నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదిగో ప్రభువా నీతోనే నేను నడుస్తాననేటువంటి నిబంధన విశ్వాసంలో ఉండాలి. Because the promise of the Lord is sure, but the process is different. దేవుని యొక్క వాగ్దానము నిశ్చయమైనటువంటిది, అయితే దానిని మనం పొందుకొనడానికి ఒక ప్రక్రియ అనేది ఉంది. See, for example, a boy is there. చూడండి, ఉదాహరణకు ఒక అబ్బాయి ఉన్నాడు, and he wants to do something and he doesn't want to do something. కొన్ని చేయాలనుకుంటాడు, కొన్ని చేయకూడదని అనుకుంటున్నాడు. The father says, beta, go and close the door and come. తండ్రి అంటాడు, వెళ్ళి ఆ డోర్ మూసి రమ్మంటాడు. And he wants to do that because air is coming and is disturbed, so we'll go and close the door and come. కాబట్టి ఏదో గాలి వచ్చేస్తుంది కాబట్టి ఈయన కూడా ఇష్టమే, వెళ్ళి తలుపు వేసేద్దామని వెళ్ళి వేస్తాడు. Father feels, my son is obeying me. తండ్రి అనుకున్నాడు, నేను చెప్పిన మాట మా బిడ్డ వింటున్నాడు. Mummy will say, Betty, go and put one dosa and bring. తల్లి కుమార్తెతో అంటుంది, వెళ్ళి ఒక దోశ వేసి పట్టుకురా. And daughter will say, yeah ma, I'll do that. She'll go into the kitchen and make a dosa and bring. కుమార్తె వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి చక్కగా ఒక దోశ వేసి పట్టుకొస్తుంది. Because daughter also is hungry, she also wants to eat, so she'll get it. ఎందుకంటే కుమార్తె కూడా ఆకలేస్తుంది, తిందామనేటువంటి ఆలోచన. But mom will feel, wow, my daughter, how obedient she is. తల్లి అనుకుంటుంది, నా కుమార్తె ఎంత విధేయురాలు. But what is the fact there? They wanted to do it, so they did it. చూడండి, ఇక్కడ వాస్తవం ఏంటంటే వాళ్ళకు కూడా చేయడానికి అది ఇష్టం కాబట్టి చేశారు. But now the father will say, ఇప్పుడు ఒకవేళ తండ్రి, beta, go to the market and get 1 kg tomatoes. మార్కెట్కి వెళ్ళి 1 కేజీ టమాటాలు పట్టుకురమ్మని వాళ్ళ బిడ్డను అడిగితే, the son will say, I don't want to go now. బిడ్డ అంటాడు, నేను వెళ్ళను అంటాడు. Why? ఎందుకు? Because he doesn't want to do, he is not obeying. దానికి ఏంటంటే అది చేయటం అతనికి ఇష్టం లేదు కాబట్టి చేయడు. The mother will say, Betty, go to the kitchen and go to that rokali and make some pachadi and come. ఒకవేళ కుమార్తెతో అక్కడ రోకలి ఉంది, పచ్చడి దంచి తీసుకురా అని కుమార్తెకి చెప్తే, and she says, I can't do that, I don't want to do that. కుమార్తె తల్లితో అంటుంది, నేను చేయను అంటుంది. See, was that real obedience? చూడండి, ఇది యథార్థమైనటువంటి విధేయతేనా? What is this boy doing? What is this girl doing? ఈ కుమారుడు కానీ కుమార్తె కానీ ఏం చేస్తున్నారు? That is not even partial obedience. అది పాక్షికమైనటువంటి విధేయత మాత్రమే కాదు, విధేయత కూడాను. It is not even partial obedience. అది పాక్షికమైన విధేయత కూడా కాదు. Because they are doing what they wanted to do. వాళ్ళకు కూడా చేయడానికి ఇష్టం కాబట్టి దాన్ని చేశారు అంతే. Not because they wanted to obey. No. విధేయత చూపాలనే విశ్వాసంతో లేకపోతే అటువంటి నమ్మకంతో చేయలేదు వాళ్ళు. So whenever somebody does or show partial obedience, it is not obedience because they wanted to do that, so they did it. It's not obedience. పాక్షికంగా విధేయత చూపించేది కూడా అసలు అది విధేయతే కాదు. ఎందుకంటే అందులో వాళ్ళకి చేయాలనుకున్నది చేస్తారు, వాళ్ళకి నచ్చంది చేయరు కాబట్టి. Like that we also will be with the Lord sometimes. అలాగనే మనం కూడా ప్రభువుతో ఇలాగనే ప్రవర్తిస్తుంటాం. In the process of fulfilling the promises, ప్రభు తన వాగ్దానములను నెరవేర్చేటువంటి ఈ ప్రక్రియలో he will tell us to do some things, be patient and do some things and wait for him. కొన్నిసార్లు నీవు ఓపికతో కనిపెట్టు, ఇలాంటివి చేయి, ఇది చేయని దేవుడు చెప్తున్నప్పుడు you may not obey. తప్పకుండా విధేయత చూపించం. You may not obey. ఒకవేళ విధేయత చూపించకపోవచ్చు. What is that called? Is it called as partial obedience? చూడండి, అదేమన్నా పాక్షికమైనటువంటి విధేయత అని చెప్తామా? It is not obedience at all. వాస్తవానికి అది విధేయతే కాదు. So we need to learn that partial obedience is no obedience at all. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే పాక్షికంగా విధేయత చూపడం అనేటువంటిది అసలు విధేయతే కాదు. Partial obedience is doing your self will. You wanted to do it, you delight to do it, so you do it. That is your self will, not true obedience at all. పాక్షికంగా విధేయత చూపుతున్నావు అంటే అర్థం ఏంటంటే అందులో నీకు నచ్చింది మాత్రమే నువ్వు చేస్తున్నావు, నీకు నచ్చింది నువ్వు చేయట్లేదు కాబట్టి అసలు అది విధేయతే కాదు. So we should learn that we need to have complete obedience, showing complete obedience in the process when the Lord is going to fulfill his promises. దేవుడు తన వాగ్దానములు నెరవేరుస్తున్నారు కాబట్టి మన జీవితంలో దేవుడు తగినంత కాలం మనల్ని కనిపెట్టమన్నప్పుడు ఓపికతో ఆయన ఆశించినటువంటి ప్రక్రియా విధానం ముగించేంత వరకు కూడా మనం ఓపికతో కనిపెడుతూనే ఉండాలి. Abraham waited in the process. అబ్రహాము వాగ్దాన నెరవేర్పు ప్రక్రియ కాలం అంతా వేచున్నాడు. He waited in the process. ఆ యొక్క ప్రక్రియ అంతటిలో వేచున్నాడు. See, great process which took long time where Sarah became barren, that kind of long process, but his faith
he never wavered in the faith. చూడండి, అబ్రహాము జీవితంలో వాగ్దానం ఉంది, సారా గొడ్రాలైపోయారు. అయినప్పటికీ ఎంతో కాలం ఉన్నప్పటికీ ఆయన వాగ్దానాన్ని విశ్వసించాడు. ఆ ప్రక్రియ కాలం అంతా కూడా నమ్మకంగా విధేయుతున్నాడు. So promise is sweet, కాబట్టి but the process may not be sweet. కాబట్టి వాగ్దానము తీయగానే ఉంటుంది కానీ ప్రక్రియ అంత తీయగా ఉండదు.